హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. ప్రెజెంట్ ఒక సినిమా హీరోకి ఇంత పెద్ద మ్యాసివ్ లైనప్ అంటే అది ఓన్లీ ప్రభాస్ అన్నకే సాధ్యం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సినిమాలు అయితే ఉన్నాయి. సలార్ 2, కల్కి 2, స్పిరిట్ 2 ఉంది అంటున్నారు. ఫౌజీ, రాజా సాబ్, ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షసుడు, లోకేష్ కనకరాజుతో ఒక సినిమా ఉంది. హోంబాలే ఫిలిమ్స్ అయితే ఏకంగా 3 సినిమాలకు సైన్ చేయించుకున్నారు. ఇంకా కొన్ని అనౌన్స్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని అయితే డిస్కషన్ లో ఉన్నాయి. ఇట్లా చాలా పెద్ద లైనప్ అయితే ఉంది. ప్రెజెంట్ ప్రభాస్ అన్న మూవీస్ నుంచి కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఆ అప్డేట్స్ ఏందో వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి ప్రభాస్ అన్న నెక్స్ట్ రాబోయే మూవీస్ లో మీరు ఏ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. ఫస్ట్ వచ్చేసి ఫౌజీ సినిమా గురించి అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే అది ఈ రోజు నుంచి మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి హను రావుపూడి గారు. ఈ సినిమా నేమ్ వచ్చేసి ఫౌజీ కాదు. అందరూ ఫౌజీ అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఫౌజీ అనే టైటిల్ మారుస్తారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఫౌజీ మూవీ అని ఒకటి ఉంది. అది కొంచెం వాళ్ళకి చెప్పుకోదగ్గ మూవీ. అంటే బాలీవుడ్ వాళ్ళకి ఆ సినిమా అంటే కొంచెం ఇది ఉందనమాట. బాగా వినిపించే సినిమాల్లో ఆ ఫౌజీ సినిమా కూడా ఒకటి. సో ఖచ్చితంగా ఈ ఫౌజీ మూవీని అయితే మారుస్తారు. సేమ్ మన కల్కి మూవీ కనుక ఫస్ట్ ప్రాజెక్ట్కే అట్లా చెప్పేసి చివరికి కల్కి 2887 ఎట్లా మార్చారో అట్లా మారుస్తారు. సో అప్పటి వరకు మనం ఫౌజీ అనే పిలుచుకుందాం. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, ఇట్లాంటి జోనర్ కానీ ఈ కాన్సెప్ట్ కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాం. చాలా పెద్ద స్కేల్ అయితే ఉంటుంది. దీనికోసం ఒక సపరేట్ వరల్డ్ అయితే బిల్డ్ చేస్తున్నాం మేము. ఈ సినిమా కోసం సపరేట్ వరల్డ్ బిల్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక సినిమా కోసం అయితే వరల్డ్ బిల్డ్ చేయరు, మల్టిపుల్ పార్ట్స్ అయితే ఉంటాయి. అదేంది బ్రో, సాహో మూవీలో వరల్డ్ బిల్డ్ చేశారు, ఒక సినిమాకి పరిమితం అయిపోయింది కదా వాజీ సిటీ అని మీరు అడగొచ్చు. ఆ వాజీ సిటీ నెక్స్ట్ రాబోయే ఓజీ సినిమా కూడా కనెక్షన్ ఉంది. ఓజీ సినిమాలో వాజీ సిటీ అనే నేమ్ వస్తుంది. సాహో సినిమా డైరెక్టర్ ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో కూడా వాజీ సిటీ అయితే ఉంది. అంటే సాహో మూవీకి ఓజీ సినిమాకి కనెక్షన్ అయితే ఉంటుంది. సో ఒక వరల్డ్ బిల్డ్ చేశారంటే అది ఒక్క సినిమా కోసం అయితే బిల్డ్ చేయరు, ఖచ్చితంగా మల్టిపుల్ పార్ట్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం అయితే ఫౌజీ సినిమా కూడా ఒక పార్ట్ కాదు, మల్టిపుల్ పార్ట్స్ అయితే ఉంటాయి. అది 2 కావచ్చు, 3 కావచ్చు, ఖచ్చితంగా అయితే 2 అయితే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఇదైతే వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ డైరెక్టర్ గారు చెప్పిన మాటలను బట్టి అయితే నాకు అలా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఒక మిలిటరీ ఆఫీసర్ లేకపోతే ఒక ఆర్మీ సోల్జరు, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తి, అక్కడ జరిగే లవ్ స్టోరీ ఇట్లా అయితే అనుకుంటున్నారు. కానీ డైరెక్టర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఇట్లాంటి కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదని చెప్పారు. అంటే మనకి ఈ మిలిటరీ ఆఫీసరు, యుద్ధ కాలంలో ఫైట్లు, అంటే యుద్ధ కాలంలో జరిగే వార్లు, ఆ మధ్య లవ్ స్టోరీలు అంటే మనకి సీతారామం ఉంది, పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఆకాష్ పూరి తీసిన మెహబూబా సినిమా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏదన్నా తీసుకొస్తారేమో, అంటే ఈ టైప్ కాదేమో, ఒక మిలిటరీ ఆఫీసర్ కాదేమో. ప్రభాస్ అన్న అయితే ఆర్మీ సోల్జరో మరి మిలిటరీ సోల్జరో అది ఇంకా మనకి అఫీషియల్ గా తెలియదు. సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ముందు మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఒక అంచనాకైతే వద్దాం. నెక్స్ట్ స్పిరిట్ మూవీ. సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఎప్పుడో చెప్పారు స్పిరిట్ మూవీ 2025 జనవరి ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి. దానికి సంబంధించిన మ్యూజిక్ మొత్తం అయితే సెట్ చేసుకున్నారు, అంతా రెడీగా ఉంది. ఇంకా షూటింగ్ ఒకటే స్టార్ట్ చేయాలి, స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. సందీప్ రెడ్డి వంగ గారు చెప్పినట్లు ఈ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది కదా. అంటే ప్రభాస్ అన్న ఇప్పుడు 2 సినిమాలకి సైమల్టేనియస్ గా వర్క్ చేయాలి. అంటే ఇటు స్పిరిట్ మూవీకి యాక్ట్ చేయాలి, ఇటు ఫౌజీ మూవీ కూడా యాక్ట్ చేయాలి. దీంతో పాటు రాజాసాబ్ మూవీ కూడా ఉంది. రాజాసాబ్ మూవీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, అంటే ముందు మాట్లాడుకుందాం. సో స్పిరిట్ మూవీ కూడా ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున రాజాసాబ్ మూవీ రిలీజ్ కావాలి కదా, కానీ అది రాజాసాబ్ మూవీ అయితే ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ కావట్లేదు, పోస్ట్ పోన్ అయింది. కానీ పోస్ట్ పోన్ ఎప్పుడు చేశారు, ఆ డేట్ ఏందనేసి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అది మనకి ముందు అయితే వదులుతారు, అంటే ట్రైలర్ లో కానీ తర్వాత ఏదైనా మోషన్ పోస్టర్ వదిలేసి దాంట్లో అయితే అనౌన్స్ చేస్తారు ముందు. సో రాజాసాబ్ మూవీ మీద పెద్దగా హైప్ లేదు అనుకుంటున్నారు అందరూ. అంటే ఇది హర్రర్ కామెడీ కదా, అంత హైప్ ఏముండదు, సినిమా పెద్ద కలెక్షన్లే రావు, మనం పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు అనుకుంటున్నారు. అదైతే మీ మిత్ అండి. ఎందుకంటే ఒక ఇండియన్ మూవీకి కలెక్షన్లు ఎక్కువ వస్తాయంటే అది నార్త్ నుంచే రావాలి. నార్త్ లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. బాహుబలి 2 కావచ్చు, దంగలికి కావచ్చు, లేకపోతే పుష్ప 2 కావచ్చు, నార్త్ లో కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద యూజ్ అమౌంట్ అది కనిపిస్తుంది మనకి. నార్త్ లో హర్రర్ కామెడీకి చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా వచ్చిన 3-2 మూవీకి దాదాపు 660 కోట్లు ఏమి వచ్చినాయి, అది ఓన్లీ నార్త్ లో. సో అంత కలెక్షన్ వచ్చినాయి అంటే ప్రభాస్ అన్నకి ఆల్రెడీ అక్కడ మార్క్ అయితే ఉంది, అంటే అక్కడ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమాకి అంటే రాజాసాబ్ మూవీకి 1000 కోట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. 1000 కోట్లు కాకపోయినా ఖచ్చితంగా ఒక 700-800 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తే దాంట్లో ఎట్లాంటి డౌట్ అయితే లేదు. రాజాసాబ్ మూవీ డైరెక్టర్ అయితే ఒకటే మాట అంటున్నారు, మేము సైలెంట్ గా వచ్చి అందరినీ భయపెడుతున్నాం అని చెప్పేసి. సినిమా పోస్ట్ పోన్ అవడానికి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ కారణం అంట. అంటే ఇంకా విఎఫ్ఎక్స్ చాలా గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నారు అంటే, అందుకే సినిమా అనేది లేట్ అవుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే సినిమాని చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సైలెంట్ గా వచ్చి అందరినీ భయపెడతారేమో అనిపిస్తుంది. అండ్ ఇంకా 2025లో ఒకే ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అది కూడా రాజాసాబ్ ఒక్కటే.
అది కూడా మనకి ఏప్రిల్లో రిలీజ్ అవ్వట్లేదు, పోస్ట్ పోన్ అయింది కాబట్టి మహా అయితే జూన్ జూలైలో ఆ టైంలో అయితే రిలీజ్ చేస్తారు. ఎప్పుడు వచ్చినా కానీ కలెక్షన్లు అయితే ఒక మాదిరిగా అయితే వస్తాయి, అంటే ఒక 1000 కోట్ల లోపు అయితే వస్తాయి. 1000 కోట్లు దాటి 11,500 కోట్లు అయితే కష్టమే అని చెప్పాలి. 2026లో ఎన్ని సినిమాలు వస్తాయంటే ఫౌజీ, స్పిరిట్ ఈ 2 మూవీస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే షూటింగ్ కూడా వీళ్ళిద్దరూ చాలా స్పీడ్గా అయితే తీస్తారు, పెద్దగా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే దీనికి అవసరం లేదనమాట వీళ్ళకి. అంటే ఇప్పుడు ఫౌజీ సినిమాకి కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారంట, అంటే స్టోరీ కూడా చాలా కొత్తగా ఉండబోతుందంట, కాన్సెప్ట్ కూడా. సో అది కొంచెం పెద్ద స్కేల్ ఒక సపరేట్ వరల్డ్ బిల్డ్ చేస్తున్నారంటే విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్పిరిట్ మూవీ అయితే కొంచెం తొందరగానే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 2026లో ఖచ్చితంగా స్పిరిట్ మూవీ అయితే వస్తుంది. అది కూడా అంతే, 2026 ఏప్రిల్ కానీ లేకపోతే జూన్ జూలై కానీ ఆ టైంలో అయితే వస్తుంది. 2027లో సలార్ 2, కల్కి 2 అనుకుంటారు, కానీ అప్పుడు ఫౌజీ మూవీ వస్తుంది. 2027లో కూడా ఫౌజీ మూవీ ఒక్కటే వస్తుంది. సలార్ 2, కల్కి 2 2026 ఎండింగ్ కూడా స్టార్ట్ చేయరు, ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు అవి. స్టార్ట్ చేయడానికి లేట్ పట్టిద్ది, ఎండ్ చేయడానికి కూడా లేట్ పట్టిద్ది, ఇంకా రిలీజ్ కావడానికి ఇంకొంచెం లేట్ పట్టిద్ది. సలార్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలి కదా, అది తీసిన తర్వాత సలార్ 2 ప్రశాంత్ నీల్ అయితే చాలా టైం తీసుకుంటారు ఒక సినిమా తీయడానికి. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2028 కానీ 2029లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. కల్కి 2 2028లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ లెక్క ప్రకారం 2029లోనే సలార్ 2 వస్తుంది. 2027లో స్టార్టింగ్లో కల్కి 2 స్టార్ట్ చేసినా కానీ 2028 టైంకి అయితే వస్తుంది, అంటే ఆ డిసెంబర్ కానీ ఆ టైంలో వస్తుంది. సో దీని ప్రకారం చాలా మంది ఏమంటారంటే ప్రభాస్ అనేది చాలా పెద్ద లైనప్ ఉంది, సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తాయి అనుకుంటున్నారు. కానీ సంవత్సరానికి ఒక సినిమానే వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉంది చిన్న హీరో కాదు, చిన్న డైరెక్టర్లు కాదు, చాలా పెద్ద డైరెక్టర్ కాబట్టి ప్రభాస్ అంత పెద్ద మూవీస్ని పెద్ద బడ్జెట్లను పెడుతున్నారు కాబట్టి సినిమా కూడా కొంచెం లేట్గానే వస్తాయి. అంటే సంవత్సరానికి ఒక సినిమానే వస్తుంది. ఇంత పెద్ద లైనప్ ఉంది కదా, సంవత్సరానికి 2-3 అంటే అది ఇంపాసిబుల్ అనమాట. సో చాలా మంది పెద్ద రివ్యూవర్లు కూడా 2-3 అంటున్నారు. అది మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో, అసలు ఎట్లా పాసిబుల్ అవుద్దో అది మీకు అర్థమవుతుందో లేదో. ఖచ్చితంగా అయితే 2-3 మూవీస్ అయితే రావండి, ఖచ్చితంగా ఒకటే వస్తుంది సంవత్సరానికి. అది కూడా కొన్ని అయితే రాకపోవచ్చు ఒక సంవత్సరం. 2027 అయితే అసలు సినిమానే రాదనుకుంటున్నాను నేనైతే. సో ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ నుంచి అయితే అప్డేట్స్ అయితే అవి. నేనైతే సలార్ 2 కోసం, స్పిరిట్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే చేస్తూ వీడియో ఒక లైక్ చేసి ఈ వీడియోని ఎండ్ చేయండి. ఇంకా నేను కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.